హాయ్ 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 బాబా. ఏంటి మర్దలా? జడ్జికి ఒక ఏజెంట్ ఉన్నాడు, ఆయన మెప్పిస్తే మ్యాటర్ ఓకే. సూపర్ మర్దలా. తను మనల్ని రాంగ్ గా గైడ్ చేస్తోంది. తను కరెక్ట్ గానే గైడ్ చేస్తోంది. నువ్వు మాతో రా. నేను రాను. రా బాబా. వెళ్ళు మర్దలా. ఎలా మర్దలా భలే మాట్లాడుతున్నావు. నేను పుట్టినప్పటి నుంచి ఇంతే. చూడరా, మేమంతా మాట్లాడిసాం. లోపలికి వెళ్ళగానే జడ్జి గారు 2 ప్రశ్నలు అడుగుతారు. అవును సార్ అని చెప్పి మ్యాటర్ క్లోజ్ చేయి. ఆఫీస్కి వెళ్ళి 2 రోజులైందిరా. ముఖ్య గమనిక, జడ్జిని అయ్యా అయ్యా అనాలి, మర్చిపోకు. లోపలికి వెళ్ళండి. నీ డైలాగ్ అవునయ్యా అవునయ్యా. ఓకే. క్రైమ్ నెంబర్ 1117/2013 అరవింద శివస్వామి. కాస్త జరగండి. ఇదే మీ సిగ్నలా? మందు కొట్టి బండి నడిపేవా? లేదు సార్. కరెక్ట్గా చెప్పవయ్యా. డ్యూటీలో ఉండే ట్రాఫిక్ పోలీసుని పని చేయకుండా ఇబ్బంది పెట్టావా? లేదు సార్. అయ్యా అని చెప్పమంటే సార్ అని చెప్తున్నాడు. అవును అనమన్నాను, లేదు అంటున్నాడు. నేనేమి ఇబ్బంది పెట్టలేదు సార్. మొఖానికి మాస్క్ వేసుకుని ఉన్నారు, మొహాన్ని ఒకసారి చూడాలి అన్నాను. బండి వదిలేసి వెళ్ళిపోమన్నారు. ఎవరి దగ్గర వదిలేసి వెళ్తున్నామో తెలుసుకోవాలి కదా సార్. సార్, యాక్చువల్లీ సిగ్నల్లో పవర్ లేదు సార్. ట్రాఫిక్ ని క్లియర్ చేయాల్సిన ఆఫీసర్ పక్కకు వెళ్లి సిగరెట్ కాలుస్తున్నారు సార్. అందరూ ఒకేసారి బయలుదేరారు. ఎవరిని వెళ్ళకుండా ఆయన జాగ్రత్తగా చూస్తున్నారు సార్. ఆయన సిగరెట్ తాగొచ్చే లోపల చాలా పెద్ద గొడవ అయిపోయింది సార్. వెంటనే అక్కడికి వచ్చి టకటకా 10 బైకులోంచి కీస్ తీసుకున్నారు సార్. అలా కీస్ తీసుకోమన్న చట్టం ఏమైనా ఉందా సార్? కానీ నా దగ్గర అన్ని పేపర్స్ కరెక్ట్ గా ఉన్నాయి సార్. నన్ను రోడ్డు మీద నుంచోబెట్టారు సార్. అదిగో అక్కడ కూర్చుంది ఆ అమ్మాయి దగ్గర లైసెన్స్ కూడా లేదు సార్. 100 రూపాయలు ఇచ్చి తాళం తీసుకుని వెళ్ళిపోయింది. ఆయనకి నా పేపర్స్ చెక్ చేసే టైము లేదు, అలాగే నాతో మాట్లాడే తీరిక లేదు. నేనుగా వెళ్ళి మాట్లాడితే కోర్టుకు వెళ్ళి బండి తెచ్చుకోరా అని నన్ను కొట్టి తోసేశారు సార్. సరే అని నేను బస్సులో వెళ్తూ ఉంటే బస్సులో ఒకడు నా పర్సు కొట్టేశాడు సార్. వాణ్ణి తరుముకుంటూ వెళ్తే అక్కడికొచ్చిన పోలీసులు నన్ను పట్టుకున్నారు సార్. కానీ ఆ దొంగ ఇందులో ఉన్న సుగం వాళ్ళకే వెళ్తుందని చెప్పి మరీ వెళ్ళాడు సార్. కథ మొత్తం చెప్తున్నాడే. స్టేషన్లో కూర్చోపెట్టి ఏవేవో సెక్షన్ నెంబర్లు చెప్పి నన్ను బెదిరించారు సార్. నా పర్సులో ఉన్నది 750 రూపాయల 50 పైసలు సార్. వాళ్ళేమో 2500 అడిగారు సార్. కానీ అక్కడ హెడ్ కానిస్టేబుల్ చాలా మంచి ఆయన సార్. తనకి వాటా వద్దని చెప్పారు. సార్, లంచం ఇవ్వడమో తప్పే, తీసుకోవడమో తప్పే కదా సార్. అదిగో అక్కడ కూర్చున్నాడే నల్లగా నా ఫ్రెండ్ రామచంద్ర. వాడే సార్ 2500 లంచం ఇచ్చి నన్ను బయట తీసుకొచ్చాడు. అడ్డంగా ఇరికించాడే. ఎవడో తెలియడం లేదే. ఇప్పుడే సార్ బయట జడ్జి గారికి ఏజెంట్ ఉన్నాడు, ఆయనని మేము కరెక్ట్ చేసాం. ఫార్మల్ గా ఏవో 2 క్వశ్చన్స్ అడుగుతారు, నువ్వు అవునయ్యా అవునయ్యా అని సమాధానం చెప్తే చాలని పంపించారు సార్. చాలు, ఇక ఆపేయ్. అది కాదు సార్, అలాంటి ఏజెంట్ ఎవడైనా నిజంగా మీకున్నాడా సార్? చాలా సంతోషం ఫ్రెండ్. నీతో కలిసి తిరుగుతున్నందుకు నన్ను లోపల కూడా కూర్చోబెట్టు. ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గుచేటు. వాళ్ళు కొట్టిన దెబ్బలకి నేను ప్యాంట్లోనే పోసేశాను. సార్, ఇదిగో మీ ఇంట్లోంచి భోజనం వచ్చింది. అమ్మ బాబాయ్, అమ్మా. అవును, జైలు లోపల ఇవన్నీ తప్పురా. బయట అమ్మినా తప్పేరా. నీకు దండం పెడతాను, వద్దురా. నేనేదో 14 రోజులు రిమాండ్లో పెట్టారనుకుంటున్నాను. నీ ఓవర్ సిన్సియారిటీ చూపించి జీవితాంతం నన్ను ఇక్కడే కూర్చోపెట్టేకరా. జైలుతో చెప్పేద్దాం. తీసుకొచ్చి ఇచ్చిందే అతనే కదరా. ఇలా చూడు, ఇటువైపు వెళ్తే బీడీ సిగరెట్ తీసుకోవచ్చు, ఇటు వెళ్తే ఫోన్ మాట్లాడుకోవచ్చు. లోపల చిన్న డిపార్ట్మెంట్ స్టోరే రన్ అవుతోంది. ఈ విషయం అందరికీ తెలుసు, కానీ తెలియనట్టు ఉంటారు. మనం ఇక్కడ అలాగే ఉండాలి. నీకేది తెలీదు, నువ్వు ఏది చూడలేదు. నేను చూడలేదని చెప్తున్నాను కదా. చూసానని చెప్తే ఎలా? ఇంతటితో వదిలే. ఎవరది? ఐఎమ్ రాజా చంద్రశేఖర్, అడ్వకేట్. నేను మిమ్మల్ని కోర్టులో చూశాను, మీకు సహాయం చేయాలనిపించింది. ఊర్లో కొంతమంది మంచోళ్ళు కూడా ఉన్నారా? మీకు చాలా థ్యాంక్స్ సార్. వీడు నిజం చెప్పినందుకు నన్ను పిచ్చ కుమ్ముడు కుమ్మేస్తున్నారు సార్. ఎలాగైనా మమ్మల్ని బయటికి తీసుకెళ్ళండి సార్. నిజాయితీగా ఉండండి. ఎవరు? మేమా? పరా. అరే రేయ్, ఇంజిన్ లేదురా.
ఇట్స్ గాన్. వై? అదంతే. నువ్వు బుజ్జుకున్నా నా బొంగరుకున్నా నా చిట్టి. సరే రా, ఇంటికి వెళ్దాం. సార్, మీ కస్టడీలో ఉన్న నా బైక్ ఇంజిన్ పోయింది సార్. వెళ్ళరా సార్, యువర్ ఆన్సరబుల్. ఏం సమాధానం చెప్పాలరా నీకు? రే, ఏంట్రా నువ్వు తీసిన ఆయన దగ్గర అడుగుతావు? ఎవరా తీసింది? ఏమంటున్నారా నీకు? తప్పు చేస్తున్నావు, చేసుకుంటున్నావు. అతను ఏం తప్పు చేశాడు? ఇది నీ పనా? నీ పని కాని పనికి నువ్వు అనవసరంగా తలదోచుకో. అర్థమైందా నీకు? మమ్మల్ని ఒకే స్టేషన్ లో పెట్టి మా ప్రాణాలు చేస్తున్నావు. అడుగుతున్నావా? సార్, నీ బండి తీసుకుని వెళ్ళవయ్యా, మళ్ళీ ఇక్కడికి రావు.